హాయ్ అండి. ఇక్కడ 2 పీసెస్ శారీ అనేది మనకి ఇచ్చారు. లాంగ్ ఫ్రాక్ కుట్టమని, అది కూడా ఫ్రిల్స్ ఫ్రాక్ కుట్టమని చెప్పి ఇచ్చారు. ఈ 2 పీసెస్ శారీలో పళ్ళు తీసేయంగా మిగిలిన పీసెస్తో నేను ఫ్రిల్స్ ఫ్రాక్ కుడుతున్నా ఈరోజు. ఇక్కడ ఈ 2 పీసెస్లో ఒకటి చిన్న పీసు, ఒకటి పెద్ద పీసు అనేది ఇచ్చారు. చిన్న పీస్ అనేది నేను బాడీకి యూస్ చేస్తున్నాను. చూడండి, బాడీ కోసం చిన్న పీస్ని ఇలాగా 4 హోల్డింగ్స్తో తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి. చూసారు కదా, ఇక్కడ నాకు చెస్ట్ లూజ్కి ఎంత ఉందో దాన్ని బట్టి అంత ఉందా లేదా ఒకసారి లెంత్ చూసుకొని ఇంకా పొడవు అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ పొడవు అనేది ఎవరికైనా 15 ఇంచులు సరిపోతుంది ఖర్చులతో సహా. అదే 15 ఇంచులు నేను ఇక్కడ పొడవు మార్క్ చేసుకొని లైన్ గీసుకుంటున్నాను. లాంగ్ ఫ్రాక్లకైనా బ్లౌజులకైనా 15 ఇంచులు అనేది సరిపోతుందండి. ఒక 1/2 ఇంచ్ కిందికి ఖర్చులకి లైన్ గీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం లెంత్ అనేది వచ్చేసింది. ఈ మార్కింగ్ బట్టి ఇంకా నెక్, షోల్డరు తీసుకోవాలి. నెక్ లెంత్ ఎంత ఉందో వీళ్ళు ఆదికి ఒక డ్రెస్ ఇచ్చారు. ఆ డ్రెస్ బట్టి కుట్టమని చెప్పారు. ఆ డ్రెస్కి నెక్ అంటే ఆదికి ఇచ్చిన డ్రెస్ నెక్ బట్టే ఆ నెక్ కూడా పెట్టమన్నారు. బ్యాక్ నెక్ అయినా సరే, ఫ్రంట్ నెక్ అయినా సరే ఆ డ్రెస్కి ఎంత ఉందో అంతే పెట్టమన్నారు. సో నెక్ అనేది ఇక్కడ కొలుస్తున్నాను చూడండి. ఇలాగా ఇక్కడ నెక్ కొలవడానికి స్కేల్ అడ్డంగా పెట్టి టేప్ పెట్టి ఖర్చులతో సహా కొలిచాను. 8 ఇంచెస్ డీప్ వచ్చింది నాకు నెక్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొలుస్తున్నాను. సేమ్ యాజ్ టీజ్గా స్కేల్ అనేది అడ్డంగా పెట్టి నెక్ ఎడ్జెస్కి ఖర్చులతో సహా నెక్ అనేది కొలుచుకోండి. ఒకవేళ డౌట్ ఉంటే బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూస్తే దాన్ని బట్టి బ్యాక్ నెక్ ఎంత ఉంది, ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కూడా అర్థమైపోద్ది మనకి బ్యాక్ నెక్ కొలతతో. ఇప్పుడు నాకు ఫ్రంట్ నెక్ వచ్చేసేసి 6.5 వచ్చింది. బ్యాక్ నెక్ వచ్చేసి 8.5 వచ్చింది. అదేవిధంగా నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ప్లస్ నెక్ లెంత్ ఎంత ఉంది అంటే నెక్ ఎంత ఉంది అనేది చూడడానికి సేమ్ యాజ్ టీజ్గా ఇలా పెట్టుకున్నాను చూడండి డ్రెస్. ఇక్కడ నేను ఎలా పెట్టానో అలా పెట్టుకోండి. అప్పుడు షోల్డర్ కొలత దగ్గరికి నెక్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది ఎగ్జాక్ట్లీగా మనకి తెలిసిపోతుంది. ఇక్కడ చంక డౌన్ కూడా యాజ్ టీజ్గా పెట్టుకోవచ్చు. మనం ఎలా వేసుకుంటామో అలాగా యాజ్ టీజ్గా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుంటే మీకు యాజ్ టీజ్గా అర్థమైపోద్ది. ఒకసారి టేప్ పెట్టి కూడా కొలిచాను చూడండి. 2.5 నెక్ వచ్చింది. 3 ఇంచెస్ అనేది షోల్డర్ వచ్చింది. మొత్తం 5.5 వచ్చింది. అదే 5.5 ఇక్కడ నాకు చంక డౌన్ కూడా 5.5 వచ్చింది. ఖర్చులతో 6 పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సేమ్ వచ్చిందా లేదా అని. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా మార్క్ చేసుకుంటే చంక డౌన్కి మిడ్ పాయింట్ అనేది క్లారిటీగా సేమ్ మిడ్ పాయింట్ వస్తుంది. మళ్ళీ అదే 6 ఇంచెస్ చంక డౌన్ ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్ తీసుకొని చంక డౌన్కి మార్క్ చేసుకున్న విధంగా లైన్ గీసుకున్నాను చూడండి. చంక డౌన్ మార్కింగ్ అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్కి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి మళ్ళీ చూసుకొని చెస్ట్ లూజ్ ఫస్ట్ నడుం లూజ్ మార్క్ చేసుకుంటున్నాను. నడుం లూజ్ వచ్చేసి నాకు 7.5 వచ్చింది. 7.5కి ఒక మార్క్ వేసుకొని 1 ఇంచు డాట్స్ కోసం ఉంచుకొని ఒక 2 ఇంచెస్ ఖర్చులకు పెట్టుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 8.5 పెట్టుకున్నాను. నడుం లూజ్ కన్నా 1 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది చెస్ట్ లూజు. అదే 8.5కి ఒక లైన్ గీసుకున్నాను. 2 ఇంచులు ఖర్చులు అనేది తీసుకున్నాను. 1.5కి చంకలోతుకి 1.5 ఒకసారి మార్క్ చేసుకొని పైన కూడా 1.5 వదిలేసేసి అంటే ఖర్చులతో 2 ఇంచెస్ ఖర్చులు లేకుండా అయితే 1.5కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని చంక డౌన్ అనేది గీసుకోవాలి. ఆమ్ రౌండ్ సర్కిల్ ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు నెక్ చూద్దాము. నెక్ పైన 2.5 తీసుకున్నాను కాబట్టి కింద 3 విడ్త్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్కి ఒక లైన్ గీసేసుకొని నెక్ రౌండ్ కూడా మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్కి ఒక లైన్ గీసుకోండి. ఎక్కడ అంటే
నడుం లూజ్కి సరిసగంగా తీసుకుంటే మనకి డాట్స్కి వస్తుందన్నమాట మార్కింగ్ అనేది. ఇక్కడ నెక్ అనేది తర్వాత నేను బక్రం క్లాత్ యూజ్ చేసి కట్ చేస్తాను, అందుకే నెక్ కట్ చేయకుండా ఇప్పుడైతే ఇక్కడ వరకు కట్ చేస్తున్నా చూడండి. షోల్డర్స్ అంటే ఆమ్ రౌండ్ అను నడుం కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత బక్రం క్లాత్ యూజ్ చేసి స్టార్ నెక్ పెట్టాను. దీనికి నేను స్టార్ నెక్ ఎలా వస్తుందో అలాగా బక్రం క్లాత్ యూజ్ చేస్తే నెక్ అనేది బాగుంటుంది అన్నమాట లుక్. ఇక్కడ ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకోండి. ఖర్చులకు అనేది ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకోండి. ఇక్కడ నేను చిన్న పీస్ అనేది కట్ చేయడానికి యూజ్ చేశాను కదా, ఈ మిగిలిన పీస్ని హ్యాండ్స్కి లైట్ ఫ్రిల్స్ అంటే స్లీవ్లెస్కి లైట్ ఫ్రిల్స్ పెట్టమన్నారు. ఆ ఫ్రిల్స్కి సరిపోతుందన్నమాట ఆ పీసు. ఇప్పుడు ఇంకా 2 పీసెస్ మిగిలాయి ఇక్కడ నాకు. ఆ 2 పీసెస్ నుంచి నేను ఫ్రిల్స్కి ఒక పీస్ పక్కకు పెట్టేశాను. ఇది వచ్చేసేసి బాడీ పార్ట్కి అంటే ఫ్రిల్స్కి బాడీ పార్ట్కి మధ్యలో వస్తుంది కదా అదనమాట. దానికోసం మిగిలిన క్లాత్ని నేను ఇట్లా 4 హోల్డింగ్స్ చేసుకొని వాళ్ళకి ఎంత హైట్ కావాలి అని చెప్పేసి అడిగాను. బాడీ పార్ట్తో కాకుండా 30 ఇంచెస్ చెప్పారు. 30 ఇంచెస్లో 8 ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టమని చెప్పేసి అన్నారు. 8 ఇంచెస్ పోగా 22 ఇంచెస్ మనకి అట్లా వస్తుందన్నమాట. అయితే నేను ఇక్కడ చూడండి నడుం లూజ్ కోసం డబల్ క్లాత్ తీసుకున్నా. ఇక్కడ 4 హోల్డింగ్స్లో క్లాత్ తీసుకొని నడుంకి సరిపోగా ఉందా లేదా చూసుకున్నాను. చూసుకొని ఇట్లా అంటే డబల్ క్లాత్ అనమాట, నడుంకి సరిపోగా డబల్ క్లాత్ అనమాట ఇది నేను తీసుకుంది. అంటే నడుము వచ్చేసి ఇప్పుడు 4 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ వచ్చింది కదా, 8కి 8 16 ఇంచెస్ వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట. అట్లా డబల్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు లెంత్ అనేది నేను కొలుచుకుంటున్నాను ఎంత ఉంది అని చెప్పేసి. వాళ్ళు 30 అడిగారు కాబట్టి 30లో 8 ఇంచెస్ తీసేయంగా 22 ఖర్చులకి 1 ఇంచ్ తీసుకొని 23కి మార్క్ చేసుకున్నాను నేను. 23 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకున్నాను. ఖర్చులు అనేది ఖచ్చితంగా మర్చిపోకండి, ఖర్చులకి పెట్టుకోండి. సేమ్ యాస్టీజ్ ఈ చివరి కూడా 23కి మార్క్ చేసుకున్నాను లైన్ గీసుకోవడానికి. ఫ్రిల్స్ రావడం కోసం డబల్ క్లాత్ తీసుకుంటే ఫ్రిల్స్ అనేది నడుం దగ్గర ఉబ్బెద్దు రాకుండా నీట్గా ఉంటుంది. మరి ఓవర్గా 3/4 తీసుకుంటే కనుక ఓవర్ ఫ్రిల్స్ వచ్చేసేసి పొట్ట దగ్గర కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అనమాట. ఇలా తీసుకోవడం వల్ల డబల్ క్లాత్ సరిపోతుంది. ఇది అందులోనూ క్లాత్ అనేది కొంచెం కాటన్ మిక్స్ అనమాట. కాటన్ మిక్స్ కాబట్టి ఇంకా ఉబ్బెత్తుగా లెగుస్తుంది. అందుకని చెప్పేసి డబల్ సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు మిగిలిన దాంట్లో ఫ్రిల్స్ కోసం 8 ఇంచెస్ తీసుకున్నాను నేను దాంట్లో. ఇప్పుడు చూస్తున్నారు కదా, లైనింగ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసుకుంటున్నాను. నెక్ షోల్డరు అన్నీ యాజ్ టీజ్గా ఇందాక ఎలా మార్క్ చేసుకున్నామో అలానే మార్క్ చేసుకొని బాడీ లెంత్ 15 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 6.5, బాడీ లెంత్ 15 ఇంచెస్ సేమ్ యాజ్ టీజ్గా ఇందాక మెయిన్ క్లాత్ ఎలా కట్ చేశానో యాజ్ టీజ్గా బాడీ ప్లాట్ కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ నేను. హాఫ్కి షోల్డర్ అదేమంటే డాట్స్కి తీసుకున్నాను. నడుం లూజ్కి హాఫ్ డాట్స్ కోసం. యాక్చువల్లీ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాకే మెయిన్ క్లాత్ కట్ చేయాలి. కాకపోతే ఇక్కడ కస్టమర్స్ ఏంటంటే మెయిన్ క్లాత్ ఇచ్చేసి వెళ్ళారు, తర్వాత లైనింగ్ తెచ్చిస్తాను 10 మినిట్స్లో తెచ్చిస్తా అని చెప్పేసి అన్నారు. ఈ లోపలికి నేను టైం ఖాళీగా ఎందుకు కూర్చోడం అని చెప్పేసి బాడీ పార్ట్ అనేది కట్ చేశాను వీడియో తీసుకుంటూ. కానీ మీరైతే ఖచ్చితంగా ఫస్ట్ లైనింగ్ కట్ చేసేసి దానిలాగానే సేమ్ యాజ్ టీజ్గా పెట్టుకొని బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. బాడీ పార్ట్ అప్పుడు ఎక్కువ తక్కువ కట్ చేసుకొని కుట్టుకొని కట్ చేసుకుంటే 2 అటాచెస్ కట్ చేస్తే ఈజీగా ఉంటుంది. కాకపోతే బిగినర్స్ అయితే ఖచ్చితంగా మెయిన్ లైనింగ్ కట్ చేసి తర్వాతే మెయిన్ క్లాత్ కట్ చేయండి, అంత ఈజీగా ఉండదు మీకు.
యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నెక్ మటుకు నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే నెక్ అనేది నేను బక్రం క్లాత్ వేసుకూడదామనేసి ఫిక్స్ అయ్యాను. అందుకని అంటే ఇంకా నాకు నెక్ డిజైన్ చెప్పలేదు ఇందాకైతే, ఇప్పుడు లైనింగ్ తేవడానికి వచ్చినప్పుడు చెప్పారనమాట, స్టార్ నెక్ పెట్టండి, స్టార్ నెక్ పెట్టేసేసి బ్యాక్ సైడ్ రౌండ్ పెట్టేసేయండి అని చెప్పారు. అప్పటికి ఇంకా నాకు చెప్పలేదని చెప్పి నేను మెయిన్ క్లాత్ కట్ చేయలేదు ఇందాక. ఇప్పుడు కూడా ఇంకా బక్రం పెట్టేద్దామని చెప్పేసి లైనింగ్ కూడా కట్ చేయలేదు. చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాను. బాడీ పార్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఖచ్చితంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ టైం మెయిన్ క్లాత్ కట్ చేసాం కదా, మెయిన్ క్లాత్ బట్టి దాన్ని కట్ చేద్దాం అనుకోవద్దు. బాడీ పార్ట్తోని అంటే మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్తోనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. లైనింగ్ పర్ఫెక్ట్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అందుకని మళ్ళీ మెజర్మెంట్స్ పెట్టి మరీ కట్ చేశాను నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని నడుం దగ్గర నేను ఇప్పుడు ఎలా మార్క్ చేసుకొని కట్ చేస్తున్నానో యాజ్ ఇట్ ఈస్గా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని కట్ చేసుకోండి. ఖచ్చితంగా కట్ చేయాలి నడుం పార్ట్ అనేది, బ్లౌజులకైనా ఫ్రాక్స్కైనా అలా కట్ చేయడం వల్ల మనకి నడుం దగ్గర లేకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. యూ షేప్ రావాలంటే ఖచ్చితంగా అలా కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత మిగిలిన లైనింగ్లో మనం ఫుల్ ఫ్రాక్ లెంత్ తీసుకోవాలి. ఫుల్ ఫ్రాక్ లెంత్ ఎంతమంది 30 ఇంచెస్, అదే 30 ఇంచెస్ని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఫుల్ ఫ్రాక్ లెంత్ నేను ఖర్చులతో 30 అండి, అసలైతే 28, ఖర్చులతో సహా 30 తీసుకున్నాను. అంటే ఇక్కడ యాంకిల్ లెంత్లో ఫ్రిల్స్ ఫ్రాక్ అనమాట. ఇది 16 హోల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, 16 హోల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సారీ 16 కాదు, 8 హోల్డింగ్స్ ఉన్నాయి. 4 హోల్డింగ్స్ ఉన్నాయి కదా మనకి బాడీ పార్ట్ ఇట్లా పెడితే, ఆ 4 హోల్డింగ్స్కి ప్లస్గా అంటే డబల్ క్లాత్ కావాలి. నడుం లూజ్ కన్నా డబల్ లెంత్ తీసుకున్నాను నేను ఇక్కడ. డబల్ లెంత్తో ఇక్కడ హోల్డింగ్ చేసుకొని 28 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈస్గా అలా కట్ చేసుకొని చిన్ని ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటే సూపర్ ఉంటుందన్నమాట మన లాంగ్ ఫ్రాక్. ఇక్కడ స్లిమ్గా ఉన్న వాళ్ళ కోసం కుడుతున్నాను కాబట్టి పొట్ట దగ్గర ఫ్రిల్స్ వచ్చిన బుట్ట బొమ్మలాగా మస్తు లుక్ ఉంటుంది. ఒకవేళ ఫ్యాట్గా ఉన్న వాళ్ళ కోసం కుడితే మాత్రం ఖచ్చితంగా అంబ్రిల్లా కట్ తీసుకోండి లైనింగ్. అప్పుడు బాడీ పార్ట్ మెయిన్ పార్ట్ ఫ్రిల్స్ తీసుకున్నా కానీ అంత ఉబ్బెత్తు కనపడదు, నీట్ లుక్ ఉంటుందన్నమాట. కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళు అయితే అంబ్రిల్లా కట్ తీసుకోండి మెయిన్ క్లాత్. కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళు అయితే ఇలా తీసుకోండి, కుర్చీలు అంటే లైనింగ్ కూడా కుర్చీలు పెట్టేటట్టు తీసుకోండి, అప్పుడు లుక్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ మంది మెయిన్ క్లాత్ అయిపోయింది. చూసారు, మెయిన్ క్లాత్ పైన పెడితే ఇంకా లైనింగ్ కిందకు ఉంది, ఆ కిందదే మనం ఫ్రిల్స్ వేయాలన్నమాట. ఫ్రిల్స్ కూడా వేయంగా లుక్ అనేది బాగుంటుంది, కింద దాకా లైనింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్త మోడల్స్ అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. బిగినర్స్ కోసం కొత్త టిప్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. టైలరింగ్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉన్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు లైక్ ఇస్తూ ఉంటే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయబుద్ధి అవుతూ ఉంటుంది. ఈ ఫ్రాక్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రాక్ ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది. మీకు కనుక ఈ ఫ్రాక్ ఫినిషింగ్ నచ్చిందో లేదో నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.